రూపాయి విలువ అంటే ఏంటి? అసలు రూపాయి విలువ ఎందుకు తగ్గుతుంది? ఎందుకు పెరుగుతుంది? అసలు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఈరోజు రూ. 90 వరకు ఉంది. అసలు ఇలా పెరిగి తగ్గడానికి గల కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం. రూపాయి విలువ అనేది మన దేశ కరెన్సీకి ఉన్న కొనుగోలు శక్తి. ఇతర దేశాల కరెన్సీలతో కంపేర్ చేయడం. ఉదాహరణకు ఒక అమెరికా డాలర్ =90 అంటే ఒక డాలర్ కొనడానికి మనం రూ. 90 ఇవ్వాలి. రూపాయి విలువ అంటే మన కరెన్సీకి ఉన్న ప్రతిష్ట. ప్రపంచ ఆర్థిక మార్కెట్లో రూపాయి విలువను ఎవరో ఒకరు అనామకంగా నిర్ధారించరు. ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, దాన్ని ఫారెక్స్ మార్కెట్ అంటారు. దాని ద్వారా నిర్ధారించబడుతుంది. ప్రపంచ దేశాలన్నీ తమ కరెన్సీలను ఇక్కడ మార్చుకుంటాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపాయి కూడా ఒక వస్తువులా వ్యవహరిస్తుంది. ఎవరైనా భారతదేశం నుంచి వస్తువులు కానీ, సర్వీసెస్ కానీ, స్టాక్స్ కానీ కొనాలంటే రూపాయిని కొనాలి. దాంతో రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ రూపాయికి పెరగడం వల్ల రూపాయి యొక్క వాల్యూ పెరుగుతుంది. అలాగే రూపాయిని కొనడం తగ్గిస్తే రూపాయి డిమాండ్ తగ్గుతుంది, రూపాయి వాల్యూ కూడా పడిపోతుంది. ఇది మార్కెట్లో డిమాండ్ సప్లై సూత్రం, అంటే లా ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం నడుస్తూ ఉంటుంది. అలాగే ఆర్బీఐ రూపాయి యొక్క విలువను పూర్తిగా వదిలివేయలేదు. ఇది మేనేజ్డ్ ఫ్లోట్ సిస్టమ్ను అనుసరిస్తుంది. అంటే మార్కెట్ రూపీ వాల్యూను నిర్ణయిస్తుంది, కానీ ఆర్బీఐ క్రమం తప్పకుండా జోక్యం చేసుకుని రూపాయి విలువను కాపాడుతుంది. ఉదాహరణకు రూపాయి విలువ చాలా వరకు పతనమైంది అనుకోండి, అప్పుడు ఆర్బీఐ మార్కెట్లో డాలర్లను అమ్ముతుంది, అంటే మార్కెట్లోకి డాలర్లను వదులుతుంది. అప్పుడు డాలర్ల యొక్క సప్లై పెరిగి రూపాయి వాల్యూ అనేది స్థిరంగా ఉంటుంది. రూపాయి విలువ కేవలం మన ఆర్థిక పరిస్థితి మీదనే ఆధారపడదు, ప్రపంచ స్థాయి పరిస్థితుల మీద కూడా ఆధారపడి పనిచేస్తాయి. ఎలా అంటే ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధాలు, ప్రపంచ ఆయిల్ ధరలు పెరగడం, అమెరికా ఎకానమీలో వచ్చేటటువంటి మార్పులు, చైనా లాంటి మార్కెట్లు ఒక్కొక్కసారి దెబ్బతినడం లాంటి పరిస్థితులు, ఈ అన్ని కారణాల వల్ల గ్లోబల్ డాలర్ డిమాండ్ను మారిపోతూ ఉంటుంది. రూపాయి విలువపై కూడా దాని ప్రభావం అనేది ఉంటుంటుంది. లారెమ్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. లారెమ్స్ అంటే లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది భారతదేశం 1992లో ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రవేశపెట్టిన కరెన్సీ ఎక్స్చేంజ్ విధానం. ఆ సమయానికి భారతదేశం దగ్గర డాలర్ల కొరతగా ఉంది. దిగుమతులపై ఆధారపడటం, విదేశీ రుణాలు పెరగడం వల్ల రూపాయి విలువ దాదాపు కుప్పకూలింది. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం లారెమ్స్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. లారెమ్స్ ప్రకారం 1992లో కరెన్సీకి 2 రకాల రేట్లు ఉండేవి. ఒకటి అఫీషియల్ రేట్, ఆర్బీఐ నిర్ణయించేటువంటిది. రెండవది మార్కెట్ రేట్, విదేశీ మార్కెట్లో మారేటటువంటి విలువ. ఎక్స్పోర్ట్ చేసేవారు లేదా విదేశీ ఆదాయం పొందేవారు తమ డాలర్లలో 40%ను ఆర్బీఐకి ఫిక్స్డ్ రేట్కి అమ్మాలి, మిగిలిన 60% మార్కెట్ రేట్కి మార్చుకోవచ్చు. ఇలా క్రమంగా ప్రభుత్వం కరెన్సీ విలువను స్వేచ్ఛా మార్కెట్కి అప్పగించింది, కానీ నియంత్రణ కొంతవరకు ఉంచుకుంది. రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? మరి రూపాయి విలువ పడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, దిగుమతులు. ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండటం. భారతదేశం ఎక్కువగా ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్ దిగుమతి చేసుకుంటుంది. ఇవి కొనడానికి డాలర్లు అవసరం. దీనివల్ల డాలర్ డిమాండ్ అనేది పెరుగుతుంది, అప్పుడు రూపాయి విలువ పడిపోతుంది. రెండవది ఎగుమతులు. ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉండటం. విదేశాలకు అమ్మే వస్తువులు తక్కువైతే డాలర్లు దేశంలోకి రావు, అప్పుడు రూపాయి బలహీనమవుతుంది. ఇక మూడవది ఇన్ఫ్లేషన్. ధరల పెరుగుదలనే ఇన్ఫ్లేషన్ అంటారు. దేశంలో వస్తువుల ధరలు పెరిగితే రూపాయి కొనుగోలు శక్తి ఆర్ పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది, అప్పుడు రూపాయి విలువ కూడా తగ్గుతుంది. ఇక నాలుగవది, యుఎస్లో వడ్డీ రేట్లు పెరిగితే ఇన్వెస్టర్లు ఎక్కువ ప్రాఫిట్స్ కోసం ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, కాబట్టి రూపీ వాల్యూ అనేది తగ్గుతుంది. ఇక ఐదవది, విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్స్ను అమ్మేసి డాలర్లుగా మార్చుకొని తీసుకెళ్లే రూపాయి విలువ పడిపోతుంది. ఇక రూపాయి విలువ పడిపోతే మరి ప్రభావం ఏంది? మన దేశం మీద దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, దిగుమతి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. పెట్రోల్, గ్యాస్, ఎలక్ట్రానిక్స్, అప్పుడు డాలర్స్ని ఎక్కువగా నష్టపోతాం. రెండవది, ఎగుమతిదారులకు కొంతవరకు లాభం ఉంటుంది, ఎందుకంటే డాలర్ రూపాయలోకి మార్చినప్పుడు ఎక్కువగా వస్తుంది కాబట్టి. ఇక మూడవది, విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఆర్ టూరిస్టులకు ఖర్చు అనేది పెరుగుతుంది. ఇక నాలుగవది, దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. అయితే ఒకప్పుడు చైనా లాంటి కంట్రీస్ కావాలనే తన కరెన్సీని వాల్యూని తక్కువగా చేసుకునేది, ఎందుకంటే ఇలా డీవాల్యుయేషన్ చేసుకోవడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరగడం, దిగుమతులు అనేది తగ్గడం లాంటి స్ట్రాటజీతో ఇలా తగ్గించుకునేటటువంటివి. తర్వాత లారెమ్స్ తర్వాత ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ సిస్టమ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. 1993లో లారెమ్స్ను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలో యూనిఫైడ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు భారతదేశం మార్కెట్ డిటర్మైన్డ్ ఎక్స్చేంజ్ రేట్ విధానం అనుసరిస్తుంది. అంటే మార్కెట్లో డిమాండ్ సప్లై ఆధారంగా రూపాయి విలువ మారుతుంది, కానీ ఆర్బీఐ అవసరమైతే జోక్యం చేసుకుంటుంది. రూపాయి తన వాల్యూను తనే నిర్ణయించుకుంటుంది. భవిష్యత్తులో రూపాయి విలువ బలపడాలంటే ఎగుమతులు పెంచి దిగుమతులను తగ్గించి కొత్త టెక్నాలజీ లాంటివి
ముందుకు తీసుకెళ్లాలి. స్థిరమైన ఆర్థిక విధానాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి. ఇలా చేసే రూపాయి విలువ ప్రపంచ మార్కెట్లో బలపడుతుంది. రూపాయి విలువ అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది మన దేశ ఆర్థిక శక్తి, ఉత్పత్తి సామర్థ్యం, ప్రభుత్వ విధానాలు, ప్రజల కొనుగోలు శక్తి ఇవన్నీ కలిపిన ప్రతిబింబం. లారెన్సో వంటి సంస్కరణలు భారత రూపాయిని కట్టిపడేసిన కరెన్సీ నుంచి స్వేచ్ఛా మార్కెట్ కరెన్సీగా మార్చాయి. ఇది భారత ఆర్థిక స్వావలంబనకు మొదట అడిగాయి. థ్యాంక్ యూ.